హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ టేస్టీ ఫుడ్. ఈరోజు వీడియోలో వచ్చి పచ్చికారం అండి. ఈ పచ్చికారము చాలా టేస్టీగా ఉంటుంది. పూర్వపు పాతకాలంలో చేసుకునేవారు, కాకపోతే ఇప్పుడు నేను టిఫిన్లోకి చేస్తున్నాను. ఇందులో కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు, టమాటాలు ఒక 1/2 కిలో తీసుకోండి. అలాగే ఒక 4 ఉల్లిపాయలు తీసుకోండి. ఇవన్నీ తీసుకొని మనం చక్కగా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకుందాం. ఇది టిఫిన్లో దోశలోకి చాలా బాగుంటుందండి పచ్చికారం. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇది పిల్లలకు కూడా కొంచెం స్పైసీగా నెయ్యి వేసి ఈజీగా పెట్టుకోవచ్చు. అలాగే పెద్దవారికి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం పల్లీల చట్నీలు కొంతమంది తినలేకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. పూర్వపు పాతకాలంలో ఇలా చేస్తూ ఉండేవారు, కాకపోతే వాళ్ళు రైస్కి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం కొత్తగా టిఫిన్కి యాడ్ చేసుకుంటున్నాం. మీరు చూస్తూ ఉండండి ఎలా చేస్తానో. ముక్కలన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, 1 స్పూను పసుపు, ఇవన్నీ యాడ్ చేసుకొని ఇవన్నీ కలిపి కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. 1 చెంచాడు పసుపు వేసుకొని కళ్ళుప్పు వేసుకొని ఒక 3 విజిల్స్ కుక్కర్లో పెట్టేసుకుందాం. ఇలా ఒక 2-3 విజిల్స్ పెట్టుకోవడం వల్ల అది బాగా ఉడికిపోతుంది. మనం సపరేట్గా పెట్టుకుంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇలా తీసుకోవడం వల్ల మనకు కొంచెం చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా కొత్తగా ఉంటుంది. చాలా వరకు ఇది మామూలుగా రైస్కి తీసుకునేదే కానీ టిఫిన్కి చాలామంది తక్కువ తీసుకుంటారు. కాబట్టి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మిక్స్ చేసి కుక్కర్లో పెట్టి 1 రవ్వ నీళ్ళు వేసుకోండి. నీళ్ళు ఎక్కువ వద్దు, ఎందుకంటే ఆ వెజిటేబుల్స్లో దాంట్లో నుంచి వచ్చేస్తాయి కాబట్టి అవి ఎక్కువైపోతుంది. జస్ట్ ఒక చిన్న గ్లాస్కి వేసుకొని 3 విజిల్స్ పెట్టుకొని ఆపేసుకోండి. తీరా చూస్తే అలా కొంచెం మిక్చర్ మొత్తము బాగా ఉడికిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోండి. అలా చల్లార్చుకున్న తరువాత ప్లేట్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాగా చల్లారి పెట్టుకోండి. అలా వేడిగా మిక్సీకి వేస్తే కొంచెం మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం బరుకుగా వేసుకుంటే మనం దోశకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే కొంచెం వాటర్ని, ఒకవేళ వచ్చిన వాటర్ని కొంచెం పక్కకు తీసుకొని అందులో వాటర్ హెవీగా వస్తుందండి. ఆ వాటర్ని మొత్తం పక్కకు తీసి మిక్సీకి వేసుకొని ఇలా పేస్ట్ లాగా కాకుండా మరి కొంచెం బరకగా రుబ్బుకుంటే కొంచెం దోశలోకి చాలా బాగుంటుందండి. అలాగే దీంట్లో పుట్నాల పప్పును కూడా, అంటే ఇందులో కాకుండా పుట్నాల పౌడర్ని, ఇదిగోండి, మేము పుట్నాల పప్పు అనమండి, మామూలుగా దాన్ని శనగపప్పు అంటాము. ఆ పౌడర్ని అలాగే ఇలా దోశ వేసుకొని దోశ మీద ఈ కారం కొంచెం లైట్గా కలుపుకోండి. పిల్లలకైతే ఒక 1 స్పూన్ పెట్టండి. పెద్దవాళ్ళకైతే కొంచెం బాగా వేసుకొని అందులో బాగా నూనె వేసి దానిపైన కొంచెం ఈ తయారు చేసుకున్న ఈ శనగల పొడి పైన వేసుకోండి. ఎందుకంటే దోశ 2 వైపులా కాల్చుకున్న తరువాతే పౌడర్ వేసుకోవాలి. అప్పుడే దోశ చాలా టేస్టీగా ఉంటుంది. అలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు శనగల పొడి వేసి 1 స్పూన్ నెయ్యి కంపల్సరీ వేయండి. ఎందుకంటే ఆ పప్పుల పొడిలో నెయ్యి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు పిల్లలకి పెట్టి చూడండి, చాలా హెల్త్కు మంచిది. ఎందుకంటే పుట్నాల పప్పు తినడం వల్ల పిల్లలకి చాలా హెల్త్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.